కూడా మనం చూసాం. నిన్న రాకదిల్రా సభలో ఈ సందర్భంగా పొన్నూరులో నాది విజన్ జగన్ది పాయిజన్, ఆయన నెంబర్ 1 నమ్మక ద్రోహి అని నిన్న అన్నారు. ఆయన ఆ నమ్మక ద్రోహం ఏంటి, ఎలా ఉంటుంది అనేది సొంత చెల్లెలే షర్మిల గారు ఇడుపులపై వేదికగా ఒక్కొక్కటిగా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? మీరు అన్నవన్నీ ఆవిడ నోట్లోంచి వస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మీరు అన్నది ఒక్కదానికి వాల్యూ అయితే ఇప్పుడు ఆవిడ అన్నదానికి అథెంటిసిటీ ఎక్కువ పెరుగుతోంది. అంటే ముందుగా ఏబిఎన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల సమస్య అంటే వాళ్ళ కుటుంబ సమస్య, అది రాష్ట్ర రాజకీయ సమస్య కాదు. ఓకే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 9.5 సంవత్సరాలుగా అంటే షర్మిల గారితో ఏ కాంట్రాక్ట్ అనేది అందరికీ తెలుసు. ఆయన కోసం ఎంత కష్టపడింది, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం, ఓకే, అన్న కోసం. అంటే తను చెప్పింది జగన్ అన్న వదిలిన బాణం నేను అని ప్రజలకి గట్టిగా చెప్పింది సమాధానం. నిజంగా చెప్పాలంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో షర్మిల పాత్ర అంటే రావటానికి, అధికారంలో రావటానికి షర్మిల గారి పాత్ర ఉంది. ఎందుకంటే తన సతీమణి భారతీరెడ్డి గారి కన్నా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ విధంగా పాదయాత్ర చేయటం, ప్రజల్లోకి వెళ్ళటం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని ప్రజలకి బలంగా చెప్పటం, జగన్ కోసం నేను ఏదైనా చేస్తానని రకరకాలుగా ఆవిడ కష్టపడింది. సరే, అదంతా ఒక ఎపిసోడ్. అది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక కుటుంబ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విచ్ఛిన్నం చేయడంతో షర్మిల పరిస్థితి ఏంటో ఆ రోజే, ఇప్పుడు కదండి ఈ సమస్య, ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు, మీరు ఒకటే కొద్దిగా మీరు ప్రీవియస్ వీడియోస్ తీస్తే 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రులకు అవకాశం ఇస్తాను, తర్వాత మార్చాల్సి వస్తుంది, కొత్త వారికి అవకాశం ఇస్తాను నిర్ణయం వెనక ఏముందంటే ఇదే ఉంది. అంటే తను ఫస్ట్ యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, 2.5 సంవత్సరాలు షర్మిల గారు అన్న ఒప్పందంతో వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయింది. తర్వాత అంటే అంచెలంచెలుగా సీఎం పోస్టర్ షేరింగ్, అదేనండి షేరింగ్. అది ఎందుకంటే తను అన్నారు కదా, ఏదైతే సాక్షి మీడియాలో తనకి 50% వాటా ఉందా అన్నది 100% ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఆయన ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి గారు లేదు, లేదండి, అది అందరికీ తెలుసండి. అది అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళ నేతలకి తెలుసు, అందరికీ తెలుసు. అది ఎందుకు విచ్ఛిన్నమైందో కూడా వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఓకే, తరువాత 2.5 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఈవిడ్ని పక్కన పెట్టడం, ఈవిడ్ని అసలు దూరంగా పెట్టడం, తర్వాత ఆవిడ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం, అక్కడ మళ్ళీ సైలెంట్ అవ్వటం, మళ్ళీ అగైన్ ఆంధ్ర రావటం. ఇదంతా ఏంటంటే, ఈ ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు కుటుంబం కోసం, అధికారం కోసం, లేకపోతే కుటుంబంలో ఉన్న వాటాల కోసం పొట్లాడుకుంటున్నారు, కానీ రాష్ట్ర సమస్యల మీద గాలి కొదిలేస్తున్నారు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ రోజున రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారనేది ఇద్దరికీ క్లారిటీ లేదు. ఓకే, ఆయనేమో 4.5 సంవత్సరాలు అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అని ఆయన కాలయాపన చేసి, ఈవిడేమో ఎలక్షన్ ముందు వచ్చేసి ఇలా నాకు అన్యాయం జరిగింది, జగనన్న బిడ్డకి ద్రోహం జరిగింది, వాటాలు పంచలేదు, అది పంచలేదు, ఇది పంచలేదు అని ఆవిడ ప్రజల్లోకి రావటం, ఇదంతా ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా అంటే ఆయనకి ఇది కూడా ఒక పాజిటివ్ లాగా అనుకుంటున్నాడండి. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది, ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు, జగన్మోహన్ రెడ్డి వైఖరి అంటే ఏదైతే వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. అవి చర్చ జరగకుండా జనసేన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత వైసీపీ ఎలా కార్నర్ చేసింది, అదే ఇప్పుడు కరెక్ట్గా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయటంలో, డైవర్షన్ చేయటంలో దిట్టండి. నేను చెప్తున్నా కదా, ఆయనకున్న టీం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, భార్గవ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎలా దాన్ని ప్లాన్ చేస్తారంటే కరెక్ట్గా షర్మిల బయటకు వచ్చింది ఈ టైంలో. ఓకే, దీన్ని మనం వంట అరిస్తే మీడియా మొత్తం హైజాక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే అన్ని మీడియాల్లోనూ ఇదే చర్చ ఎవరి కోసం? వీళ్ళిద్దరు ఏమైనా రాష్ట్రానికి ఏమైనా పాటుపడుతున్నారా? రాష్ట్రం కోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను షర్మిల గారిని క్వశ్చన్ చేయట్లా, కరెక్టే, మీరు అడిగే పాయింట్ కరెక్టే, మీ అన్న చేసిన ద్రోహం కరెక్టే,
పాలన వైఫల్యాన్ని ఒకటి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తారు. కుటుంబంలోనే తను అంటే చెల్లెళ్ళకి న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఫస్ట్ పాయింట్. మాట్లాడితే ప్రతి మీటింగ్లో చెప్పేది ఏంటి? నా అన్నా చెల్లెలు, నా అన్నా చెల్లెలు అంటారు. నీ కుటుంబంలోనే 2 చెల్లెలు బయటకు వచ్చారు కదా, నువ్వు చేసింది ఏంటి? ఏం చేసే వాళ్ళకి? సరే, నిజంగా నీకున్న 1000 కోట్ల ఆస్తుల్లో ఆవిడికి ఇవ్వాలనుకుంటే ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవచ్చు. చేయడు. అంటే తనకు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటేనండి, ఆయన ఒక ట్రాన్స్లో ఉండి అభివృద్ధి అనే పదం అసలు పొరపాటును కూడా వినపడదు రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలని. నెక్స్ట్, కుటుంబంలో చెల్లెలు బయటకు వచ్చారు, అది కుటుంబ సమస్య. దాన్ని 5 నిమిషాల్లో సెటిల్ చేయొచ్చు ఒక ముఖ్యమంత్రిగా. ఏదన్నా ఉంటే రండి కూర్చుందాం, ఎందుకు ఇది అని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా రాజకీయంగా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తుతో ప్రజల్లో ఒక మంచి అవగాహన, ప్రజల్లో ఒక సభలకు వెళ్తున్నారు, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. రేపొద్దున ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి తెలుగుదేశం జనసేనకి ఆ చర్చకి వెళ్తారు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. దాన్ని ఏదో విధంగా వెనక్కి నెట్టేయాలని ఈ షర్మిల ఎపిసోడ్తో రోజుకొకరితో మాట్లాడిస్తాడు. ఒకరోజు అంబటి రాంబాబు, ఒకరోజు బోరుగడ్డ అనిల్ కుమార్. అంటే నేను ఒకటే చెప్తానండి, రాయలసీమలో ప్రత్యర్థి కత్తి ఎత్తితే ప్రత్యర్థిని మాత్రమే చంపుతాడు కానీ ఆడపిల్లల జోలికి పోరు. మీరు చూడండి, అది నిజంగా జరుగుతుంది. అది ఎవ్వరూ తోబుట్టుని కానీ ఆడబిడ్డ మీద కానీ సీమ కల్చర్ అది. ఆ కల్చర్ని దాటి తల్లిని, చెల్లిని, అందరినీ నువ్వు చేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇలా ప్రశ్నలు వేస్తున్నా